ఇదెక్కడ మాస్రా మామ ఐబొమ్మ రవిపై సినిమా తీయబోతున్నారని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. మరి అంతకు ముందు కూడా తమిళ రాకర్స్ పైన వచ్చినప్పుడు వాళ్ళు బయటపడినప్పుడు వాళ్ళపైన కూడా సినిమా తీశారు. మరి ఇప్పుడు ఐబొమ్మ రవి పైన సినిమా ఎవరు తీయాలనుకుంటున్నారు ఏంటి అసలు? అంటే ఇప్పుడు ఐబొమ్మ రవి ఈయన అరెస్ట్ గురించి మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదొక అంటే పెద్ద హాట్ టాపిక్ గా మారిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాలే కాదు దేశ వ్యాప్తంగా కూడా చాలా చాలా ట్రెండింగ్ వైరల్ టాపిక్ గా ఇది ఒక టాపిక్ మారిపోయింది. ఎందుకంటే కొన్ని వందల కోట్లు పెట్టి సినిమాలు తీస్తూ ఉంటే కొన్ని వందల మంది దీని వెనకాల పనిచేస్తూ ఉంటే వీళ్ళు మాత్రం సినిమా రిలీజ్ అయిన ఒక 2-3 గంటలకే ఐబొమ్మలో రిలీజ్ చేయడం. సో చాలా మంది కూడా దానికి అడిక్ట్ అయిపోయి అందులోని సినిమాలు చూడడం అనేది మనం చూస్తూ ఉన్నాం. సో మరి దీని కారణంగా ఇప్పటి వరకు కొన్ని వేల కోట్లు మేము నష్టపోయాము అని చెప్పేసి డైరెక్టర్లు కావచ్చు, ప్రొడ్యూసర్లు కావచ్చు, పోలీస్ కంప్లైంట్ రైజ్ చేసినప్పుడు వాళ్ళు దీన్ని ఒక చాలా ఇంట్రెస్టింగ్గా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక స్టింగ్ ఆపరేషన్ చేసి మరి ఆ వ్యక్తిని అయితే పట్టుకున్నారు. ప్రజెంట్ అయితే అరెస్ట్ చేశారు. సో ఇప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఇది ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఐబొమ్మ రవి ఆయన లైఫ్ స్టైల్ గురించి అంటే జీవిత చరిత్ర గురించి ఒక సినిమాని కూడా తీయబోతున్నారు అనే టాపిక్ అయితే ఇప్పుడు సినిమా వర్గాల్లో ఒక పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది. సో ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళ గురించి సినిమాలు తీస్తే జనాలకి ఒక ఆలోచన వస్తుంది, ఒక ఐడియా వస్తుంది, ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండకూడదు, ఈ పైరసీస్ కానీ ఆన్లైన్ గేమింగ్ కానీ దీనివల్ల ఎంత హానికరమైనటువంటి సిచ్యువేషన్ మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి తెలుసుకుంటారు అని చెప్పేసి ఈయన ఒక జీవితాన్ని అందరూ కూడా ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలి, ఏ విధంగా చేయాలి, ఇలాంటి ఇంటర్నెట్ని మనము ఏ విధంగా గుడ్నెస్గా వాడుకోవాలా బ్యాడ్గా వాడుకోవాలా అని చెప్పేసి అయితే ఇక్కడ టోస్ట్ క్రియేటివ్ వర్క్స్ అనే సంస్థ ఈ యొక్క సినిమా నిర్మిస్తున్నారు అనే విధంగా అయితే అధికారికంగానే చెప్పారు. సో ఇది తెలిసినప్పటి నుంచి ఇంకా విపరీతంగా మీమ్స్ క్రియేట్ చేయడం, దీని గురించే మాట్లాడడం. సో మరి మీరేమనుకుంటున్నారు? ఐబొమ్మ రవి జీవితం అనేది అందరికీ కూడా ఒక ఆదర్శంగా ఉంటుందా, లేకపోతే రెండు కూడా ఉంటాయా, గుడ్ ఉంది బ్యాడ్ ఉంది అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఆయన ఇప్పుడు పోలీసులు పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు, అంతా ఓకే. బట్ ఆయన ఈ విధంగా ఒక సినిమాల్ని హ్యాక్ చేయడం, సినిమాలనే కాకుండా గవర్నమెంట్ వెబ్సైట్స్ ప్రతి ఒక్కటి కూడా ఆయన హ్యాక్ చేశాడు. ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ ఆయన దగ్గర ఉంది. సీఎం దగ్గర నుంచి ప్రతి ఒక్కరి పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ లాయర్స్ కావచ్చు, అడ్వకేట్స్ కావచ్చు, ప్రతి ఒక్కరి ఇన్ఫర్మేషన్ కూడా ఆయన దగ్గర ఉండింది. సో ఈ విధంగా స్వయంగా ఆయనే చెప్పాడు కాబట్టి సో మరి ఇంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది? పెద్ద పెద్ద ఐటీస్ కానీ లేకపోతే ఐఏఎస్ కానీ ఐపీఎస్లు కానీ చేయాలన్నటువంటి ఒక పని ఒక సాధారణ వ్యక్తి పట్టుదలతోని కృషితోని ఏ విధంగా సాధించాడు? ఇలాంటి ఒక ఇంట్రెస్ట్ కావచ్చు, ఇంత వర్క్ డెడికేషన్ కావచ్చు, వేరే మన దేశం అభివృద్ధి కోసం కానీ ఇలాంటి వాటిల్లో పెడితే ఖచ్చితంగా ఎక్కువగా మనము డెవలప్మెంట్ అవుతామని చెప్పేసి చాలామంది నమ్ముతూ ఉన్నారు. సో దీన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ విధంగా పైరసీలు మాత్రం ఖచ్చితంగా మనము దేన్ని కూడా ఎంకరేజ్ చేయొద్దు ఇలాంటివి. సో ఖచ్చితంగా ఈయన ఒక జీవితాన్ని మాత్రం సినిమా రూపంలో చూపిస్తూ ఉన్నారు. ఇంకా మరి చాలామంది కూడా దీన్ని చూసిన తర్వాత అంటే ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఓకే మీరు సినిమా తీస్తారు కానీ దీనివల్ల చూసే వాళ్ళు ఖచ్చితంగా యంగ్ జనరేషన్ వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా పైరసీలు చేయడం నేర్చుకుంటారేమో, మీ సినిమాల ప్రభావం ఇప్పటికే చాలా చూపిస్తుంది యూత్ మీద అని కూడా చాలామంది అంటూ ఉన్నారు. సో మొత్తం మీద మరి ఒక టోస్ట్ క్రియేటివ్ వర్క్స్ సంస్థ అనే వాళ్ళు మాత్రం దీన్ని అయితే తీసుకున్నారు, సినిమాని తీస్తామని చెప్తూ ఉన్నారు. మరి చూడాలి ఇక మీదట ఈ సినిమా నుంచి కావచ్చు ఎవరితో తీస్తారు ఏంటి అనేది, మరి అప్డేట్స్ ఎప్పుడు వస్తాయి ఏంటి అని చూడాలి.